అరే ఈ పాల డబ్బా పలిగింది కదా, ఎట్లా పనికొస్తుందా లేదా? అతకనన్న పెట్టాలి. ఏడు వీడు బాత్రూమ్ పోయేతనని ఈ కాలం అయింది లోపలికి వచ్చి ఇంకా వెళ్తలేడేంది? రాజు ఓరు వారి లోపల పిల్లలు పెడతానావురా, ఇంకా వెళ్తలేవేంది? అత్త నాగా రాదే, వచ్చిన పని కావద్దా? వారి నువ్వు దొడ్డి పోయినావా దుబాయ్ పోయినావా? ఒంటెలారా పోతే మన మొగోడైతే అట్లా పోవాలి ఇట్లా రావాలి. అటు పోయి ఇటు అంటే పని కాందే పరుగులు తీయమంటావానే? రాత్రి తిన్న మటను మర్రబడ్డది. మనుషులే అనుకున్నా, మటన్ కూడా నీ మీదకి మరపడుతుందారా? ఫోన్లో రీల్స్ చూసుకుంటా పొంటలు చేసిన అని చెప్పక కారణాలు చెప్తావేంద్రా నువ్వు? పొద్దుగాల ఎందుకు కొడుతున్నావే? కోడూరినట్టు నీ అవ్వ సాయి చేసినావా అయితే పనే గాని? గిదివారు దాకా చేయకుంటుంటున్నారా నువ్వు అంబడాలు దాకా పంటే? అప్పుడే చేసిన తాగిన. సరే తీ, పోయి ముఖమన్న కడుకుంటా. ఏమైనా మందు కొట్ట పోదా అంటే ఇంకా ఇంటికనే ఉంటుంది. పొద్దుగాలనే మొదలు పెట్టిన రానే. నేను అన్నది గామాంది కాదురా, కొండంత ముచ్చట చెప్తే పెన్నంత అర్థం చేసుకుంటావు కోడి మీదడా. అరే నేను పొలానికి మందు కొట్టుడు అంటున్నా. ఓహో, పొలాన్ని కొట్టే మందా? ఇది ఇంకేదో అనుకున్నానే. అనుకుంటావురా, ఎందుకనుకో? అయినా వాడున్నాగా నువ్వు వచ్చేదే, వాడు కొట్టాడా మందు? నువ్వు ఇంటికనే ఉండు. ఏ గా పని నాకేడత్తదే? మీరు పోయి చేసుకోర్రి, నాకు రాదు. రాదన్న పని రాజా పని అట. పని రాదనుకుంటే ఏది రాదు. అంగన్వాడి కట్టని చెప్తే అన్ని పనులు వస్తాయి. చిన్నప్పటి సంది నేర్చుకోలే కాబట్టి రాదంటాను రా. నేర్చుకుంటాడితే ఏం ఎగరం వస్తుంది? ఏం ఎగిరితో వస్తుందా? ఈ పాటకి పెళ్లి అయితే ముగ్గుని గాను ఇంకా మొల్లి అనుకుంటున్నావా? గీ కావాలని చెప్పి వాడికి అట్లా తయారాడు. నీ తోటలు చూపో, ఒక్కొక్కడు రికవ లేకుండా పనిచేసి రూపాయలను కుప్ప లెక్క వేరుతారు. నువ్వేమో ఉడుకుడుకు తిరుగుకుంటా ఊరంతా తిరిగేవాడిది. ఏం పని చేస్తున్నావు నువ్వు? రాదన్నప్పుడు వాడేం చేస్తారా? పోతాంట మాగా నేర్చుకుంటాడు గాని మనమైతే గా మంద కొట్ట పోదాంపా. నేర్తాడు, నీకు ఎత్తాడు. పోదురు గాని నిన్న బట్టల కోసం 2000 అడిగితే గానే అవేవి? నీకు కొద్దిగా అనిపించలేరా? బర్రె లెక్కుండి బాబునాడు ద్వారా పైసలు సంపాదించుకుని కొనుక్కుంటేదిరా. బాబునాడు ద్వారా 2000 కొంచెం అన్న ఉండాలి. నేను తర్వాత సంపాదించుకుంటా గాని ఆయన ఇప్పుడు సంపాదించేది ఎవరికి? నాకు కాదా? ఏ ఆపరాదురా నువ్వు అంతకు వీడింతకు. అయితే కానీ టీవీ కాడ పైసలు పెట్టిన పో తీసుకో, మనం మందు కొట్ట పోదాంపా. పోదాం కానీ అంగేసుకొని రాపో. నువ్వు గిట్టే గౌరవం చేసుకుంటురా. అడిగినప్పుడల్లా పైసలు ఇస్తే వాడు ఏడ ఖర్చు పెడతానో ఏందో. పో అంగేసుకోపో, ఇదివరకే లేట్ అయింది. అన్నా నువ్వే వానికి బాగా లాగా ఇస్తానవే. అయినా నువ్వు 2000 అడిగింది వీని కోసమేనా? అవునరా, వాడు బట్టలు కొనుక్కుంటా అని నోరు తెరిచి 2000 అడిగిండ్రా. నా దగ్గర లేకపోతే ప్రసాద్ గారిని అడిగి తెచ్చిండ్రా. వాడు రూపాయి పని చేయకుండా తిరుగుతాడు. అయినా వాడిని ఎందుకు వేసుకెత్తావే? నేను పోయినాక ఎట్లా వాడు కష్టపడక తప్పదురా. నేను బతుకున్నప్పుడైనా వాడిని సుఖవాడిని. సరేనే, పోదాంపా, పొద్దు పోతుంది. ఏమైంది? నువ్వేం బాధపడకు, దా. ఆనే
మొన్న యూట్యూబ్ లో చూసుకుంటా కొడుగుడ్ల కూర నిన్నే మస్తు వచ్చింది. అందుకనే మళ్ళీ తీసుకోబోతున్నా కొడుగుడ్ల కూర నీకు. అవునానే, మరి నాకేంది? నేను వండితే అస్సలు మంచిగా రాలేదు, మొత్తం ఖరాబ్ అయిపోయింది. గది మనుషులు అయితే మంచిగా వస్తుంది, నీ అసంటలు కాదు. అంటే ఏమంటున్నావే, నేను మనిషిని కాదా అని? అందులో డౌట్ ఏముందే? ఏ పోరి, ఇంకోసారి నన్ను ఏమన్నాను అనుకో, పూరిని కాల్చినట్టు కాలుతా, చెప్తున్నా నిన్ను. కాల్చిన కడిగి మాజాలుతీ గాని పా వండుదాం కొడుగుడ్ల కూర. ఏమైందిరా రాజు, నిన్న సినిమా పోదాం అంటే రాకపోతే? ఏ అర్థం అనుకున్నారా, నాకు వేరే పని పడ్డది, అటు పోయే వరకు లేట్ అయింది. ఇక నువ్వు రాలేదని మేమే పోయినావురా, కానీ సినిమా మాత్రం ఏమని ఉన్నది తెలుసా? ఆ హీరోయిన్, ఆ ఫైట్లు, అసలు చూస్తానికి 2 కళ్ళు జాలే అంటున్నాంరా. 2 కిలో తీసుకోకపోయినావురా? ఈ నడుమ జోకులు బాగా అవుతున్నావురా నువ్వు. ఏ ఫస్ట్ నువ్వు చేదిరా, అంగి మత్తది. అసలే ఇలా కొత్త బట్టలు ఉన్నా. అగో నువ్వు నాతో తిరుగుతూ ఏం లేదు కానీ మీ చేయత్రం నీ అంగే మాసిందారా. మాటలు బాగా నేర్చినవురు. అవును కానీ నీ దగ్గర పైసలు లేవంటే కదరా, ఈ బట్ట రేట్లు కొన్నావురా? ఇంకెడికెళ్ళి వస్తాయి, ఉన్నాడు కదా బ్యాంక్ అసౌంట్ బాపు, ఆయన ఇయ్యవచ్చు. ఏమేగనా నువ్వేందే గిడికి వచ్చినావు? ఓ ఇంటికి ఉన్నాడు. నువ్వు పనిలో ఇక్కడ కూర్చుంటే తప్పలేదు కానీ నేను పని మీద ఇటు తప్పు అవుతుందా? నేను దుకాణంలోకి వచ్చిన కొడుగుడ్ల కోసం. ఏంద్రు నీ మరదలు నీ మీద బాగా మచ్చలేస్తుంది. దాని గురించి నీకెందుకురా, ఫస్ట్ సినిమా ఎట్లుందో చెప్పు. ఎందుకు నువ్వు చూస్తావా ఇస్తావా? నువ్వే అంటే నీ జుట్టుకి వెళ్ళిందిరా మేము మరదలు. ఇష్టపడితే 3 సెలవులు నిల్లు లేకపోతే మూల కూర్చోబెడతారు నిన్ను. ఇవన్నీ నీకెందుకే? ఫస్ట్ వచ్చిందని సచ్చినట్టు నీ పని నువ్వు వేసుకొని పోక. నడు ఫస్ట్ ఇంటికి. సరే పోతుంది. ఇగో శ్రీనాథ్ అన్న, నువ్వు మా బావతో తిరగకు. ఎందుకు నాతో తిరుగుతూ వీడియో ఖరాబ్ అవుతాడా? కాదు, మా బావతో తిరిగితే నువ్వు ఖరాబ్ అవుతావు. నువ్వు ఇంటికి పోయే, ఈ సంగతి చెప్తా వచ్చినాక. అగో అన్న, డబ్బాలు సంచులాడు పెట్టావానే? పెట్టిండ్రా. మొత్తానికి అయితే మందు అయితే చల్లినాం. ఇక దేవుదయ్యా మరి ఎట్లా పెరుగుతుందేమో. కూడా మందు చల్లి నడువు వస్తుందిరా. చల్లనైతే చల్లినాం కానీ పంట ఏమవుతుందో ఏమోరా. ఏమో మన చేతిలో ఉన్నాయి దేవుదయ్య. అక్కడ కొంచెం కూర్చున్నాపా. పని చేసి ఒళ్ళంతా పుండైందిరా, పేదిప్పినట్టు అవుతుందిరా. అన్న ఇంకెన్ని రోజులే నువ్వు ఒక్కనివే కట్టపడతావు? మగ పుట్టువాడి పుట్టినందుకు కొంచెం అన్న ఆసర కావాలి కదా. వాడికి పని చెప్పాలని నాకు కూడా ఉన్నదిరా, కానీ ఎంత చెప్పినా ఇంటలేడురా. ఏం చేయాలరా మరి? ఇనకపోతే ఎట్లనే? మొక్కై వంగంది మానై వంగుతుందా చెప్పు? వయసు మీద పడ్డ తండ్రికి వయసు మీద ఉన్న కొడుకు బలం కావాలి గాని భారం కావద్దు అన్న. నువ్వు గట్టిగా మాట్లాడితే వీడికి గిట్టెందుకు తయారైతుడే? నువ్వు గట్టిగా మాట్లాడు. అరే ప్రసాద్, మీ వదిన చచ్చిపోయినప్పుడు వాడు 9 నెలల గుడ్డురా. అది నా చేతిలో పెట్టి అమ్మలేని లోటు లేకుండా గారాబంగా పెంచమన్నదిరా. అప్పటి సంది అమ్మాయి నాన్నయ్య పెంచినరా వాడిని. అయ్య లెక్క భయంలో పెట్టాలని నాకు కూడా ఉన్నదిరా, కానీ ఈ అయ్య మనసులో అమ్మ ప్రేమ కూడా ఉన్నది కదరా, అది అడ్డం వస్తుంది. గందుకే ఏమనలేకపోతాను రా. ఎంత ప్రేమున్న అమ్మాయినా కొడుకు బాగుపడాలని చూస్తుంది కాదే. ఒకవేళ వదినే బతుకునే ఉంటే కొడుకు గిట్లా తిరుగుతాడని కొట్టే తిట్టో దారిలో పెట్టకపోనా చెప్పు? మన కడుపులో పుట్టిన వాళ్ళు మంచిగుంటేనే కాదే మనం మంచిగుండేది. మంచిగుండి కానీ వాడు ఇంటలేడు కదరా. చిన్నప్పటి సంది గారాబం చేసిన, ఇప్పుడు గరం చేస్తే ఎట్లరా? చెట్టున్నన్ని రోజులే నీడరా, నేనున్న నాళ్ళైనా ఆ నీడకే వాడిని ఉండనీరా. నువ్వు చెప్పింది నిజమే అట. చెట్టు ఉన్నంతసేపే నీడ, చెట్టు ఎండినాక ఆ ఎండకు ఎండుడే కాదే. నువ్వు ఉన్నప్పుడే కట్టమైన వాడిని పనివంతుని ఇట్లా పని దొంగ లెక్కుంటే వాడు భవిష్యత్తు ఎట్లా చెప్పు? మరి ఏం చేద్దామంటావురా? వాడు ఎట్లా మారుతాడు? ఒక మంచి పొలం చూసి లగ్గం చెయ్యే, ముక్కుకు మూదాడు పడ్డట్టు వాడు ఖచ్చితంగా మారుతాడు.
అన్నా నీకు చెప్పేంతటోని కాదు కానీ నీకొక మాట చెప్పాలని. అయ్యంటే ఇంటికి పునాదశ ఉంటుండే. అది బలంగా ఉన్నన్ని రోజులు ఇల్లు మంచిగా ఉంటుందే. ఒక్కసారి పునాది ఊలిందనుకో కొడుకులు కూడా గోడ కూలినట్టు కూలుతారే. అన్నా నువ్వు ఉన్నప్పుడు ఏమనికి ఏదైనా ఒక ధర చూపెట్టే. సరేరా చెప్పి చూద్దా. సరే పోదాంపా. మావయ్య మావయ్య ఇక్కడ మావయ్య 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 ఏమైంది మావయ్య? ఎందుకు అట్లా బాధ కొద్ది కూర్చున్నావు? ఏం చేయమంటానవరా? నేను చస్తేనే అందరు నిమ్మలాగుంటారు. ఎందుకు మావయ్య గత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది? అరే మేఘన, నేను ఒకటి అడగాలన్నారా? అడగండి మావయ్య. నా కొడుకుని పెళ్లి చేసుకుంటావారా? నీకు ఇష్టమైతేనే, ఇబ్బంది ఏం లేదు. బావ అంటే ఇష్టమే, కానీ పెళ్ళంటేనే కష్టం మావయ్య. ఎందుకురా గట్లెందుకు మాట్లాడతాను? పరారి కూడా మంచిగా ఉందని పరుపులు తెచ్చి పెట్టుకోం కదా. కన్న తండ్రి కట్టంలోనే ఆసరిగానోడు రేపు పొద్దుగాల కట్టుకున్నదాన్ని ఏం చూసుకుంటాడు మావయ్య. అందుకని భావన వద్దనుకుంటున్నా. అట్లని భావని మొత్తానికి దూరం చేసుకోను. బావ ఎప్పుడైతే నేను అర్థం చేసుకొని నీకు మంచి కొడుకు లెక్కుంటాడో అప్పుడే నాకు భర్త అవుతాడు. నాకు గప్పుడు నేనే వచ్చి అడుగుతా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. అరే రాజు, అరే రాజు, ఏంది చెప్పే? గీ రీల్స్ చూసుకుంటా గా సోపతిగాళ్ళతో తిరుగుతాయి ఏమత్తందిరా? ఏదైనా నౌకరు చూసుకోరాదు? అయినా నేను చదివిన చదువుకి ఎవడిస్తాడు నౌకరి? పెద్ద పెద్దోళ్ళు ఉద్దర పెడతా అంటే. నౌకరు కాకపోతే మన పొలం పని చూసుకో. పొలం పని నేను చేస్తానా? గా బురదలా దిగితే నేను బాగుపడతానా? ఏంద్ర అట్లా మాట్లాడతాను? పేకి బురద అంతే సిగ్గుపడతారా రా? గర్వపడాలి. నువ్వు గర్వపడుతున్నావు కదా, పడు. ఆ గర్వం నాకేమద్దు. మరి ఏం చేసి బతుకుతావురా? ఏదైనా పని చూసుకో అంటే సోపుతల బట్టి తిరుగుతా అంటే ఎట్లా బాగుపడతావురా? అరే రాజు, నీ కాళ్ళ మీద నువ్వు బతకాలి కానీ ఇంకెన్ని రోజులు నా మీద ఆధారపడతావు? అంటే ఇప్పుడు నాకు అన్ని నువ్వు పెడుతున్నావు, నువ్వు లేకపోతే నేను బతకలేనట్ట? అప్పుడప్పుడు పైసలు ఇస్తే ఇక నేను మొత్తానికే బతకనా? అట్లా కాదు బిడ్డ నేను అనేది. నేను బతుకున్నప్పుడే నువ్వు బాగుపడితే నా పానం నిమ్మలేకపోతుందిరా. బయటికి పోతే వాళ్ళ కొడుకు ఆ నౌకరు చేస్తాడు, వీళ్ళ కొడుకు ఈ నౌకరు చేస్తానంటే నేను ఎంత కుమిలిపోతానని నీకు తెలుసా బిడ్డ? బాపు, వాళ్ళతో నీళ్ళతో నన్ను ఓల్చకు. నాకు టైం వస్తుంది, నేను కూడా చేస్తా. అయినా ఇల్లుని చూసి ఆకాశం పందిరేంత ఎట్లా? నాకు టైం వస్తుంది, నేను చేస్తా. ఇంకెప్పుడు వస్తుంది బిడ్డ టైము? ముసలితనానికి వచ్చినాక కొడుకు అయ్యకు బలం కావాలి కానీ భారం కావద్దురా. నీ గెలుపు కంటే ఈ ముసలితనానికి కావాల్సింది ఏందిరా? పోనీ నేనున్నానని ఇంకా పని చేస్తలేవారా? పని పని పని, నీ అబ్బానికి ఇలా పనిపించి పట్టిందే. అయినా నువ్వు చచ్చిపోయినాక ఏం చేసుకోకపోతే ఎవడు చేసుకుంటాడు? మొత్తం నువ్వే చేసినట్టు మాట్లాడుతున్నావు. మా అబ్బాయి చచ్చిపోయినప్పుడు నన్ను కూడా యాభై అయిపోతుండే కదా, లొల్లే పోతుండే. అందరు ముగడ నన్ను పడిదోమని చేస్తున్నావు. ఉండు ఈ ఇంట్లో నువ్వే, నేను పోతున్నా. ఇక నేనున్నంత కాలం
పని చేయడు. ఇక నేనే పోతా. మామయ్య ఎటో పోతాడేంది? మామయ్య, మామయ్య, ఓ మామయ్య, పిలిస్తే కూడా సప్పుడు ఎత్తలేడు. ఎటు పోతాడు? లక్ష్మి, ఇక నేను కూడా నీ దగ్గరికి వస్తానే. వాడు బతుకున్నాను కాలం నా మాటినడు, బాగుపడాడే. అన్నా, ఏంది ఇక్కడ కూర్చున్నావు? మేఘన పిలిచినా కూడా సప్పుడు చేయకుండా వచ్చినావాట. మేఘన వచ్చి చెప్తే నేను ఎంకలాడుకుంటా ఎక్కడ వచ్చినావు? ఏంది అన్నా బాధకుతున్నావు? ఏమైందే? ఏం లేదురా, నీ వదిన గుర్తొస్తుంది. గుర్తులేమో గుండెల్లుంటే కన్నీళ్ళేమో కళ్ళలకు వస్తానేరా తమ్మి. నిజం చెప్పరు మామయ్య, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నా. మీ గురించి నాకు తెలియదా? ఇన్ని సంవత్సరాలల్లో ఒక్కసారి కూడా మీ కళ్ళల్లో కన్నీళ్ళు చూడలే మామయ్య. అరే రాజు, వచ్చినవారా? ఏమైందిరా? బాబెందుకు గిట్టున్నాడు? చెప్పురా, ఏమైంది? పని 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 నీ అవ్వానికి ఇలా పనిపించి పట్టిందే. అయినా నువ్వు చచ్చిపోయినాక ఏం చేసుకోకపోతే ఎవడు చేసుకుంటాడు? మొత్తం నువ్వే చేసినట్టు మాట్లాడుతున్నావు. మా అవ్వ చచ్చిపోయినప్పుడు నన్ను కూడా చంపేస్తే అయిపోతుండే కదా, లొల్లే పోతుండే. అందరు ముగట నన్ను పని దొంగని చేస్తున్నావు. ఉండు, ఈ ఇంట్లో నువ్వే, నేను పోతున్నా. అవ్వ. ఏంది మావిని చచ్చిపోమన్నావా? ఏ మనిషి ఉన్నావు బావా నువ్వు? ఆ మాట అన్నది నీ నోరెట్లా వచ్చింది? అత్తది రావానికి ఎందుకు రాదు? తండ్రి విలువ తెలుతగా వీరికి. అరే, నీ బతుకు కోసం ఆయన బతుకు తీసి పెట్టుకున్నారా? అసొంటి తండ్రిని సాగమంటావా? ప్రతిరోజు ప్రతి క్షణం కొడుకు కొడుకు అని కలవరించే ఈ తండ్రి నీకు బరువైనారా? తల్లి లేని లోటు నీకు తెలియద్దని తల్లి తండ్రి అన్నయ్య పెంచిండ్రా. అసొంటైనా సాగుకూడదు వారు నువ్వు. నీకు పైసలు కావాలని బాబును అడిగినప్పుడు తన దగ్గర పైసలు లేకున్నా ఇత్త బిడ్డ అని ఎవరెవరిని అడిగిండో, ఎంతమంది కాళ్ళు మొక్కిండో నీకేం తెలుసురా ఆయన పడ్డ బాధ? నాకు తెలుసా బాధ? గసొంటైన కోసం నువ్వు ఇచ్చే విలువ గిదారా? కన్న కొడుకే పరాయుడైతే ఆయన నువ్వు ఇంకా ఏం చేయమంటావురా అన్నా? గిసొంటని కోసం అనే నీ బతుకు ఆగం చేసుకున్నావు. అయినా సద్దామని వచ్చినవి ఇక్కడ ఎందుకు కూర్చున్నావే? చచ్చిపోతానైనా పోయినరా, కానీ నా కొడుకు మతికి వచ్చిండ్రా. నేను చచ్చిపోతే వాడు ఎట్లా బతుకుతారా? అందుకే మర్ర చీడ కూర్చున్నారా. చూసిన వారా, నువ్వు ఎన్ని మాటలన్నా ఎంత ఇబ్బంది పెట్టినా
ఆఖరికి నువ్వు సావు అన్నా కూడా నీ గురించి ఆలోచించి నీ మంచి కోరుతాన్రా. గదిరా తండ్రి ప్రేమంటే. బాబు ఏమిటి బాబు, ఏమిటి క్షమించు బాబు. నువ్వు నా గురించి ఎన్ని చేసినా ఇంత ఆలోచించిన నీ గురించి ఒక్క రోజు కూడా ఆలోచించలేరు బాబు, ఒక్క రోజు కూడా. లేరా లే బాబు క్షమించే. అరే నువ్వు సుఖంగా ఉండాలని తన సుఖాలు వదిలిపెట్టుకొని ఎంత కష్టపడ్డాడో ఊరందరికీ తెలుసురా. అసొంటిది బిడ్డా బాపును ఎప్పుడు కష్టపెట్టకు, మంచిగా చూసుకోరా నాయన, మంచిగా చూసుకో. బిడ్డ, ఏ తండ్రి తన కొడుకు కష్టపడాలని అనుకోడరా. మీరు మంచిగా బతకాలని ఆరాటపడతారా. ఆ ఆరాటమే మీకు కష్టమవుతుందిరా. ఎందుకో మరి కన్నోడే పగోడవుతారా. అరే రాజు, నీకు ఒక మంచి మాట చెప్పన్నారా. సిలువను మోసిన యేసు దేవుడైతే, గోవర్ధనగిరి మోసిన శ్రీకృష్ణుడి దేవుడైతే, కుటుంబ భారాన్ని మోసే ప్రతి తండ్రి దేవుడేరా. అసంటి తండ్రితోని ఎట్లున్నారా. అన్నా అన్నా బాయ్ కాడ ఏమో పని ఉన్నట్టే కాదే, పోయేద్దాంపా. బాబాయ్ గదరికి బాబు ఎందుకే, మన ఇద్దరం పోయి చేసేద్దాంపా. ఏంది నువ్వు వస్తావా? వాడు పనికి పోదాంపా అంటే నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది. నువ్వు ఇంట్లో ఉండు, వాడు అత్తడే కదా, మేము పోయేస్తాం. పోదాం బాయ్. బాబాయ్ సరేరా. గిట్లా కదా మామయ్య బావ నేను చూడాలనుకున్నది. ఇప్పుడు అడుగుతున్నా, బావ నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా? చేత బిడ్డ, వాడు అద్దన్నా గల్లబట్టి కూసం పెడతా పీటల మీద. కానీ బిడ్డ, నాకు మాట ఇస్తావా? ఏంటి మామయ్య అది? నా భార్యకు ఒక మాట ఇచ్చిండ్రా. వానికి కన్న తల్లి లేని లోటు తెలియకుండా పెంచుతానని. కానీ ఇన్నేళ్లలో అట్లా పెంచినో లేదో నాకే అనుమానంగా ఉన్నదిరా. మొగోళ్ళం కదా, ఆడోళ్ళంత ప్రేమ మాకెట్లుంటుందిరా. కనీసం నువ్వైనా వాడిని వాళ్ళ అమ్మ లెక్క చూసుకోరా. సరే మామయ్య, చూసుకుంటా, నువ్వేం బాధపడతావు. సరేరా.